దండకారణ్యంలో తప్పదా రణం. ఇక దండకారణ్యంలో తప్పదా రణం అంటూ మావోయిస్టు పార్టీ డెన్ దొరకడంతో పోలీసులు వేలాది మంది పోలీసులు అక్కడ మకాయించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర మావోయిస్టు నేత అయినటువంటి హెడ్మా ఇంటి చుట్టూ ఆయన స్వగ్రామాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. దాదాపు 50 సంవత్సరాల క్రితం కూడా గ్రామానికి ఒక్క పోలీసు కూడా పోయినటువంటి పరిస్థితులు లేని పరిస్థితులలో ఇప్పుడు ఏకాంతంగా దాదాపు 10,000 మంది పోలీసులు ఆయన స్వగ్రామాన్ని చుట్టుముట్టడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా దాదాపు 70% మంది ఎవరు కూడా ఇళ్లలో లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మావోయిస్టు పార్టీ అడవుల్లోకి తీసుకుపోయినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా వేరే ఇతర గ్రామాలకు కూడా తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక హెడ్మానే ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఆయనని హతమార్చడానికే వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి దండకారణ్యంకు సంబంధించినటువంటి బలగాలు. మావోయిస్టు డెన్లో చకచక పోలీస్ బేస్ క్యాంపుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూకుడుగా పెంచిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమోజ్ మడ్లోకి సైతం అడుగుపెట్టిన బలగాలు. ఇప్పటివరకు కూడా అమోసేత్ మొత్తం కూడా అక్కడ వీళ్ళ రాజ్యమే నడుస్తూ ఉంది. పూర్తిగా మావోయిస్టు రాజ్యమే ఆ గ్రామంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ అధికారాలు మొత్తం కూడా అవే ఉంటాయి. ప్రజలంతా కూడా దానికి అలవాటు పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ చెరలో ఉన్నటువంటి గ్రామాల్లో అడుగుపెట్టడం జరిగింది. కీలక నేత హెడ్మా స్వగ్రామం పువర్తిలోనూ పాగా దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సమాంతర పాలన సాగించిన ప్రాంతాల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు పాగా వేస్తూ ఉన్నాయి. అక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు ద్వారా మావోయిస్టు నిర్బంధం పెంచుతుంది. ఆపరేషన్ హెడ్మా మావోయిస్టు కీలక నేత PLGA మొదటి బెటాలియన్ కమాండర్ మడవి హెడ్మా సొంత గ్రామం సుకుమా జిల్లా పునపర్తిలో భద్రతా బలగాలు ఈ నెల 16న కొత్త బేసిన్ క్యాంపు ఏర్పాటు చేశాయి. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ జాతీయ జెండా ఎగిరింది. మావోయిస్టుల కార్యస్థానంగా పేరొందినటువంటి పువర్తిని బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. వేల మంది పువర్తి చుట్టుపక్కల అడవుల్లో జల్లెడ పడుతున్నారు. 100 మంది జవాన్లు పొట్టనబెట్టుకున్నటువంటి హెడ్మా కోసం బలగాలు వెంటాడుతున్నాయి. చుట్టుపక్కల క్రీకరణ్యం గ్రామాల్లోని మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటుతో మావోయిస్టు ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెడుతుంది. ఛత్తీస్గఢ్లో కొత్తగా కొలువు తీరినటువంటి భాజపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడికెక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తూ దండకారణ్యాన్ని తమ చేతిలోకి తీసుకుంది ప్రభుత్వం. ఇక అక్కడ దండకారణ్యంలో రణం తప్పే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒక పక్క చర్చలు అంశం తెర మీదకి తీసుకొస్తూ ఇప్పుడు అటువంటి పరిస్థితులే లేని పరిస్థితి. చర్చల అంశం పక్కకు మళ్ళీ దండకారణ్యం రణక్షేత్రంగా మారడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రభుత్వంతో మావోయిస్టు చర్చల అంశం ఇంత క్రితం తెరపైకి తెచ్చింది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రతిపాదించిన వర్చువల్ చర్చల అంశంపై దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. కొత్త క్యాంపుల నిర్మాణాలు, 6 నెలల వరకు సాయుధ దళాల కుంబింగ్ ఆపాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే తమ డిమాండ్లను అమలుపరచాలని కోరింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక పూర్తిగా యుద్ధ వాతావరణం అయితే అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో దాదాపు భారతదేశ వ్యాప్తంగా కూడా వారికి పట్టున్నటువంటి సామాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి పట్టున్నటువంటి ఛత్తీస్గఢ్లో ఇప్పుడు బలగాలు పాగవేయడంతో ఇప్పుడు దండకారణ్యంలో రణం తప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.